సో మేమైతే జాంజిగిడి నా కొడుకులు అనమాట. ఏదున్నా కూడా అన్నీ షేర్ చేసుకుంటాం. లవ్ స్టోరీస్ దగ్గర నుంచి, ఫ్లర్టింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంకా గుడ్డలిప్పి మాట్లాడుకుంటాం అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మా ఫ్రెండ్ కొత్త హౌస్ ఓపెనింగ్ ఉంది. సో మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. సో ఈ బ్లాగ్ టోటల్ కొంచెం ఫన్నీగా ఉండొచ్చు. ఫన్ ఉంటుందా లేదా మీరే చెప్పండి. ఓకే, లెట్స్ గో. ఏంటి సంగతిలో? సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మా ఫ్రెండ్ గారు ఇల్లు కట్టినాడు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి ముచ్చట్లు చెప్పుకొని మళ్ళీ తిరిగి ఇంటికి రావడం. సో ఈ బ్లాగ్లో ఏంటంటే మా ఫ్రెండ్షిప్ గురించి చెప్తా. సో మేము ఎప్పుడు కలిసాము, మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అది మొత్తం ఉంటుంది. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్షిప్ కూడా ఎలాంటిదో కింద కమెంట్లో చెప్పండి. ఎన్నేళ్ళలో కూడా కమెంట్లో చెప్పండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు అట్ ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే ఓల్డ్ మద్రాస్ రోడ్, బట్రల్లి సిగ్నల్ అయిపోయిన తర్వాత ఆపోజిట్ టయోటా షోరూమ్. సో మన గ్లాన్జా తీసుకునేది ఇక్కడే అనమాట. సో ఇది టయోటా షోరూమ్ అనమాట. సో ఆవులలో ఉంటుంది, చాలా పెద్ద షోరూము. ఓకే, మనం కూడా గ్లాన్జా ఇక్కడ తీసుకున్నాం. సర్వీస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. టయోటా అంటే మామూలుగా ఉండదు. ఏర్ రా, ఇంతవరకు రాలే కొడుకులో. సో మాది ఇంటర్ నుంచి క్లాస్మేట్స్ అనమాట. మేము ఇంటర్లో కలిసాము. ఓకే, ఒకడేమో జ్ఞానేందర్ రెడ్డి, వాడిదే ఇప్పుడు ఇల్లు కట్టిండేది. ఇంకోటి వచ్చేసి రాజశేఖర్ నాయుడు, ఇంకోటి వచ్చేసి నేనే వాడు, ఇంకోటి వచ్చేసి భట్రెడ్డి, అంటే వాడి పేరు మంజునాథ్ రెడ్డి అనమాట. మేము మా ఫ్రెండ్షిప్ కోడ్ నేమ్స్ ఉంటాయి కదా, సో భట్రెడ్డి అంటాం అనమాట. ఇంకొకటి వచ్చేసి కర్రు అని. సో అన్ఫార్చునేట్లీ వాడు రాలేదు. సో ఎక్కడికి వెళ్ళా మ్యాక్సిమం మీ 5 మంది ఉంటాం అనమాట. అంటే ఒకే బెంచ్ అనమాట మేము. సో కర్రు, మంజు, వీళ్ళ మధ్యలో రాజశేఖరు, తర్వాత నేను, తర్వాత జ్ఞాని, 5 మెంబర్స్ మంచి జిగిడి జోసులు అనమాట. బాగా మంచి షేర్ చేసుకుంటాము. ఓకే, సో మిగతా ముచ్చట్లు బయలుదేరుతూ చెప్తున్నాం. సో మనం పెద్ద 90 మార్క్స్ సంపాదించే బ్యాచ్ కాదనమాట. ఓకే, సో మనమంతా ఏదో 60, 65, 70 మార్క్స్ తెచ్చుకునే బ్యాచ్ మంది. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ వచ్చేసి ఓల్డ్ మద్రాస్ రోడ్, చెన్నైది. వయా కోలార్, ముల్బాగల్, చిత్తూరు, రాణిపేట, చెన్నై పోతుంది అనమాట. సో మనం ఉండేది ఇక్కడే కేఆర్పురంలో ఉంటాము. మా ఫ్రెండ్ గారు రాజశేఖర్ రెడ్డి ఉంటాడు, భట్రెడ్డి ఈడే ఉంటాడు. జ్ఞాని మాత్రం ముందు మానిటా దగ్గర, టెక్ పార్క్ దగ్గర ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు దొడ్బల్లాపూర్ దగ్గర కరోనా అప్పుడే సైట్ తీసుకొని వాళ్ళు కొంచెం అనమాట. మా బ్యాచ్లో కొంచెం అర్థమైందిగా మీకు? అర్థమైంటే కమెంట్లో చెప్పండి ఏం అర్థమైంది. ఓకే, సో తన ఇప్పుడు మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఈరోజే ఓపెనింగ్ అనమాట. సో నా వైఫ్ కూడా రావాల్సింది, అన్ఫార్చునేట్గా లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల తను రాలేకపోయింది. నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్కి పక్కన లేడీస్ లేకపోతే ఉండదన్నమాట. సో కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్షిప్ జర్నీ. సో మేము ఇంటర్లో కలిసామందరం. ఇందులో కరువు లేడనమాట, తిను డిగ్రీలో జాయిన్ అయినాడు. ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ అయిందనమాట యాక్చువల్లీ, యూనో. సో మా బ్యాచ్లోకి కరువు జాయిన్ అయితే జ్ఞాని ఎగ్జిట్ అయినాడు అనమాట. సో అది ఎలా జరిగిందేమో తెలియదు. సో ఇంటర్లో నేను, జ్ఞాని, రాజశేఖరు, మంజునాథ్ రెడ్డి నలుగురు ఉన్నాము. ఓకే, సో అప్పటికి కరువు జాయిన్ అవ్వలేదన్నమాట. సో డిగ్రీలో ఏం జరిగిందంటే, మేము 3 ఇయర్స్ ఒకే బెంచ్. ఫస్ట్ భట్రెడ్డి ఆ పక్క లాస్ట్లో కూర్చొని ఉంటాడు, కోడి పక్కన. ఆడ పక్కలో కూడా ఉన్నాడు అవినాష్ అనేసి. సో ఆడంత టచ్లో లేడు, బట్ ఇక్కడే బెంగళూరులోనే ఉన్నాడు అన్న. సో ఇంటర్లో నేను మంజు ఒక బెంచ్లో ఉంటే, ఈ రాజశేఖర్ జ్ఞాని అన్న ఒకే ఊరు అనమాట. సో
మేమంతా మిడిల్ క్లాస్ అనమాట. సో మా ఊరు నుంచి ఎప్పుడు మేము పల్లె వెలుగు బస్సుల్లో వచ్చేటోళ్ళం. సో డిగ్రీలో మనకి ఒక నిక్ నేమ్ కూడా ఉండేది. సో ఎంత క్రౌడ్ ఉన్నా కూడా మనం బస్సులో సీట్ సంపాదించాలన్నమాట. సో మనకు ఒక ట్యాగ్ నేమ్ పెట్టారు, పల్లె వెలుగు పవన్ రెడ్డి అని. ఈ వీడియో కన్నా ఆ ఫ్రెండ్స్ చూస్తుంటే డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ట్యాగ్ చేయండి మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో. సో దట్ ఒక మీటప్ ప్లాన్ చేద్దాం. సో ఇంటరు మేము 4 ఫ్రెండ్స్. సో జ్ఞాని, రాజీ, నేను, భట్టిరెడ్డి. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్లో గమ్మత్ ఏంటంటే సెకండ్ ఇయర్లో హాల్ టికెట్ మర్చిపోయినా. అది ఏం చేశానంటే బీరువా ఉంటుంది కదా, బీరువాలో పెట్టేశాను అనమాట. ఆ రోజు సండే ఉండింది, మండే ఎగ్జామ్. సో హాల్ టికెట్ కనిపించట్లేదు, ఎగ్జామ్ టైం అయిపోతుంది. మా జీవితం బస్సులు వెళ్ళిపోయినాయి, అసలు ఏ బస్సు కనపడడంలో. అది కామర్స్ ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో ఆ సండే సాటర్డే రోజు హౌస్ క్లీనింగ్ అప్పుడు లోపల పెట్టాను, దాని సంగతి మర్చిపోయినా. ఆ జీవితం చూడు ఇంకా అయిపోయిందిరా నా జీవితం అనుకున్నా. బట్ లక్కీలీ ఏదైతే అయింది అని చెప్పి దేవుడి మీద భారం వేసి ఇంక వెళ్ళిపోయా. బస్ ఎక్కా, సూపర్ లగ్జరీ బస్ వచ్చింది. అయ్యో ఎంతనగానే ఛార్జ్ అని చెప్పి ఎక్కేసా అనమాట. ఎక్కేసా, గబగబా వెళ్ళిపోయా. యూనో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయినా, నా సీట్లో కూర్చునేసిన. అంతవరకు హాల్ టికెట్ అడగలేదు ఎవరు. సో నిజంగా భగవంతుడే నాకు హెల్ప్ చేసినాడు అనుకుంటా. ఇప్పుడు కూడా హాల్లోకి వెళ్ళి నా సీట్లో నేను కూర్చునేసిన. ఇంకా ఇన్విజిలేటర్ వచ్చి నాకు ఆన్సర్ షీట్ ఇచ్చి మళ్ళీ ఇచ్చిన తర్వాత హాల్ టికెట్ వేద్దామంటే లేదు సార్, ఇట్లా మర్చిపోయినా, కనిపించట్లేదు సార్ ఇంట్లో, ఇది లాస్ట్ ఎగ్జామ్ సార్, ఇల్లంతా వెతికాను సార్, కనిపించట్లేదు అని చెప్పిన. అవునమ్మా అన్నారు. మళ్ళీ ప్రిన్సిపాల్ని పిలిపించినారు. సార్ ఇదంతా ప్రాబ్లం అబ్బాయిది, లాస్ట్ ఎగ్జాము తనే మా క్లాస్మేట్స్ ఉంటారు కదా, ఈ అబ్బాయి సార్ అని చెప్పిన తర్వాత సో ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారనమాట. నిజంగా గుండెకాయ తాడిపోయింది అనమాట. అలా చేయకపోతే 1 year వేస్ట్. ఇది ఇంతవరకు ఎవరికి తెలియదు, ఇక్కడే రివీల్ చేసిన అనమాట. ఓకే, ఒక మెమరీగా ఉంటుంది నా వీడియోలో, ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవచ్చు ఈ పాయింట్ చెప్తున్నా. ఓకే, సో అలా ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంటర్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ ఒకరు హైదరాబాద్లో ఉంటే, రానా సిటీ చూద్దాం అంటే సిటీకి వెళ్ళి అనమాట. సిటీకి వెళ్ళి అప్పుడు రియల్ ఎస్టేట్కి వెళ్ళి సిటీ అంతా తిరిగి, అటువైపు కొండాపూర్ అంట, కేబిహెచ్పి, కూకట్పల్లి మొత్తం తిరిగిన. ఇంకా సికింద్రాబాదు మొత్తం, హైదరాబాద్ మొత్తం, లింగంపల్లి. సో అందుకే కొంచెం బాగా గుర్తున్నాయి అనమాట. సో లైఫ్ స్టైలు, బేగంపేట రోడ్డు అన్నీ గుర్తున్నాయి. అన్నీ తిరిగి వచ్చిన తర్వాత డిగ్రీ, ఎంటర్ ద డ్రాగన్. సో డిగ్రీకి జాయిన్ అయినాం అనమాట. సో డిగ్రీకి జాయిన్ అవుతూనే ఫస్ట్ మంచిగానే రెఫర్ చేసినాడు, మచ్చా ఈ కాలేజీకి వచ్చామచ్చా అందరం వేడే ఉన్నామని. సరే, సో వచ్చిన తర్వాత ఆడికి సీట్ వచ్చింది, రాజుగాడు వచ్చాడు, నేను వచ్చాను. ఈ కర్రు అనే అతను యాక్చువల్లీ మా రిలేటివ్సే, కాకపోతే కొంచెం దూరం బంధం అనమాట. సో టచ్లో లేరు అనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా మేము అంటే భట్టిరెడ్డికి ఏమో లేదు, భట్టిరెడ్డి కూడా డిగ్రీలో వచ్చిన తర్వాత పరిచయం అయినాడు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎప్పుడు ఎంక్వైరీ చేయలేదు నాకు. హోప్ఫుల్లీ మేము డిగ్రీలోనే కలిసాము. సో కలిసిన తర్వాత ఒకే బెంచ్ మాట్లాడుకున్నాము. అరే మేము ఇక్కడ జాయిన్ అయినామా అని చెప్పిన తర్వాత ఓకే కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత నేను అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. సో అప్పటి నుంచి మా ఫస్ట్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. సో జాయిన్ అయిన తర్వాత ఇంకేముంటుంది, ఖర్చు వేసుకోవాలిగా. మా వాళ్ళకి అంత సీన్ లేదనమాట, అంటే అంత చాయిస్ లేదు. వాడు ఆల్రెడీ ఇంటర్లోనే వేసాడు ఖర్చు. ఎవరు, భట్టిరెడ్డి. రాజీ అప్పటిదాకా అమ్మాయికుడు అనమాట. రాజీ కానీ జ్ఞాని కానీ వాళ్ళు వేసేవాళ్ళు కాదు. సో అప్పటిదాకా అప్పుడప్పుడే గెట్టింగ్ మెచ్చారు అనమాట. హానెస్ట్లీ నేను కూడా ఎవరికి ఖర్చు చేయలేదు, బట్ స్టిల్ ఆ టీనేజ్ కదా, సో చూడటంలో తప్పే ఉంది, చూసేటోళ్ళం అనమాట. సో అలా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మనకి సెక్షన్స్ డివైడ్ చేస్తారనమాట. సో మంది తెలిసిందేగా, మనం యావరేజ్ అంతంత మాత్రమే, అంతంత మాత్రం. సో మనకు ఫోబియా ఉందన్నమాట.